అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల హవా, చిన్న సినిమాల జోరు విపరీతంగా కొనసాగుతోంది. సో చిన్న సినిమాగా మొదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టాయో చూసాము. సో ఆ దారిలో, ఆ బాటలో, ఆ కోవలో నడవడానికి రేవు అన్న సినిమా రెడీ అవుతుంది. సో ఈ పాటికే రిలీజ్ అయిన ట్రైలర్ని చూసాం అండ్ ఈ పాటికే కొందరు సినిమా చూడడం జరిగింది. సో బోలెడంతా హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఆ సినిమా టీం అందరూ నాతో పాటు ఉన్నారు. అండ్ ఈ పాటికే మనందరికీ తెలుసు సీనియర్ జర్నలిస్ట్గా రాంబాబు గారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ హియర్ ప్రొడ్యూసర్ మురళీ గారు అండ్ డైరెక్టర్ హరినాథ్ పులి గారు. కొమరంపులి తెలుసు కానీ హరినాథ్ పులి కొత్తగా. ఓకే. సో టీం అందరికీ కూడా ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ పాటికే సినిమా చూసిన వాళ్ళు చాలా బాగుంది అని చెప్తున్నారు. అండ్ ఎక్కడ చూసినా కూడా సినిమా రిలీజ్ అయ్యాక చూడండి, ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు. ముందుగా ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. సో ఫస్ట్లీ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. సో ఆయనతోనే ఈ సినిమా ప్రస్థానం మొదలైంది కాబట్టి సార్, ఫస్ట్ అసలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యి ఈ సినిమాని ఇంతగా దగ్గరుండి చూసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడే నాకు అనిపించిందండి దీంట్లో ఏదో విషయం ఉందని చెప్పి. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు నేను కలిసి ఒకసారి చూసాం సినిమా. దానికి కంటెంట్ ఫస్ట్ స్టార్టింగ్లో దీంట్లో విషయం ఉందని తెలిసి సరే దీన్ని ఎట్లాగట్లా మనం చేద్దామనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ దీన్ని టేకప్ చేసుకుని అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నాకు మురళీ గింజుబల్ నా ఫ్రెండ్ ఆయన కలవటం, ఆయనతో చెప్పగానే ఆయన రెండో మాట లేకుండా ఓకే చేయటం. దీంట్లో ఇక అక్కడి నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఇదేదో పాజిటివ్ వైబ్రేషన్స్ బాగుంది, ఇది హిట్ కనిపిస్తుంది గొప్పగా చెప్పడం. కానీ రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఆ టైప్ కంటెంట్ నాకు కనిపించింది దీంట్లో. బేసిక్గా ట్రైలర్ చూస్తే కూడా ఆ ఫ్రేమ్స్, ఆ కలర్ గ్రేడింగ్ రాగా రస్టిక్గా కనిపిస్తూ ఉంది. అట్లా కనిపించేపాటికి ఇదేదో కొత్తగా వెరైటీగా ఉంది, వేరే జోనర్లో ఉంది అని ప్రభు గారితో నేను డిస్కస్ చేసినప్పుడు మురళీ గారు కూడా తర్వాత చూపించిన సినిమా చూపించిన తర్వాత ఫస్ట్ దాంట్లోనే ఆయన సూపర్ అండి, ఇది మీరు చేసిన సెలక్షన్ చాలా బాగుంది అని ఆయనతో పాటు ఇంకొక ఆయన్ని నవీన్ పారిపల్లి అని ఆయన కలుపుకుని ఈ సినిమా స్టార్ట్ చేసి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ సినిమా చూపించాం కొంతమందికి, వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు. ఈ రిలీజ్ 23rd కదా, చూద్దాం ఇట్లా. వెరీ నైస్. అండ్ వంశీ గారు, సో ఎలా అనిపిస్తుంది ఈ కొత్త ప్రపంచం అంతా కూడా? ఇది నిజంగానే చాలా కొత్తగానే ఉందండి. ఇది మాత్రం ప్రపంచం. యాక్చువల్గా జర్నీ హరితో నాకు 2015 నుంచి స్టార్ట్ అయింది. బట్ మేము అనుకుని అది చూసి తర్వాత ఓ స్టోరీ ఉంది ఇలా అనుకుని ఒకసారి నాకు స్టోరీస్ చూపించాడు అనమాట. సో 2020లో మేము స్టార్ట్ చేసాం జర్నీ. సో ఒకసారి అక్కడికి వెళ్ళాను అనమాట. నేను ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇలా ఉంటుంది వంశీ, ఇదంతా క్యారెక్టర్స్ దీంట్లో ఇలా ఉంటే ఒకసారి చూడు అని చెప్పి చూపించాడు అనమాట. సో అలా జర్నీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో ఓకే, దీంట్లో లీడ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు నిజంగా ఫిషర్మెన్స్ ఎలా ఉంటారు, సో దాంట్లో మనకు పరకాయ ప్రిపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండి అక్కడ అబ్జర్వ్ చేసి ఏంటి అని సో ఫైనల్గా మనో డిజైన్ చేసింది నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. ఈరోజు ప్రతి క్యారెక్టర్ని తను చూపించిన విధానం కానీ డెఫినెట్గా సార్ అన్నట్టు డెఫినెట్గా ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు విలన్స్ షోరీల్స్ చూపించినప్పుడు మాత్రం ఏదన్నా మనకి అంటే విలన్ రోల్స్లో ఒకటి పడి ఉంటే బాగుండు అని అనిపించింది. అంతలాగా ఎవరికైనా అలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అంతలాగా ఉన్నాయి అవి కూడా. సో లెట్స్ సీ, చూడాలి 23rd డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. వెరీ గుడ్. అండ్ మిమ్మల్ని చూస్తే అనిపించింది పిట్ట కొంచెం కూతగనం అని. మీరేనా తీసింది? చూడ్డానికి ఇంత యంగ్గా ఉన్నారు. నేను అందుకే సతీష్ గారిని పిలిచి అడిగాను, ఆయనే నా డైరెక్టర్, ఇందులో యాక్టర్గా యాక్ట్ చేశారా అని చెప్పి. చాలా మంది ఫస్ట్ చూడగానే చెప్పిన మాట అదే, ఎవరైనా సరే చెప్పగానే చూడగానే. సో హౌ డస్ ఇట్ హ్యాపెన్ అండి? అంటే బేసిక్గా ముందు నుంచి సినిమా మీద ప్యాషనా, లేదంటే మధ్యలో ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేదంటే ఎక్కడి నుంచి ఇదంతా? బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది నాకు కూడా గుర్తులేదండి. ఆల్మోస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్ లోపల ఉంది అది. సో నేను వచ్చిన ఎడ్యుకేషన్ కానీ రూట్ కానీ అంతా యానిమేషన్ ఇటు సైడ్ నుంచే ఉన్నాను కాబట్టి ఈ జర్నీ అంతా ఏం సర్ప్రైజింగ్ అనిపించలేదు. కాకపోతే ఈ రేవ్ అనేది చాలా సర్ప్రైజులు ఇచ్చింది మాకు. బై ద వే మేము షూట్ చేస్తున్నప్పుడు కానీ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కానీ ఇలా రాంబాబు గారు, ప్రభు గారు, మురళీ గారు వీళ్ళందరూ మమ్మల్ని తీసుకెళ్ళి ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటి తీసుకెళ్తున్నప్పుడు కానీ చాలా చాలా సర్ప్రైజులు ఇస్తూ ఉంది. ఇంక ఇస్తుందని చెప్పి హోప్ ఉంది మాకు.
గుడ్, వెరీ గుడ్. అండ్ కమింగ్ టు యూ అండి, బేసిక్గా డే 1 నుంచి మనం ఉండి దగ్గరుండి సినిమానంతా మనకు నచ్చినట్టు తీయించుకోవడం ఇస్ డిఫరెంట్, ఆల్రెడీ అయిపోయిన దాన్ని మనం కొనుక్కొని రిలీజ్ చేయడం ఇస్ డిఫరెంట్. సో మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు, అంటే ఏంటి, ఏం అంతగా నచ్చింది బేసిక్గా ఈ రేవ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి ఇంటర్వ్యూకి, మా మూవీ ప్రమోషన్కి వచ్చినందుకు. సో ఫస్ట్ నాకు మూవీస్ అనేది బేసిక్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్లో పైనీర్ అయినాక దే వాంటెడ్ టు ఎక్సెల్ దేర్ హాబీస్. సో మూవీస్ ఇంట్రెస్ట్ ఉండటంతో నేను రాంబాబు గారితో జర్నీ చేస్తానే ఉన్నా లాస్ట్ 15 years నుంచి. ఆయన మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో. సో వీ టాకింగ్ మూవీస్ గురించి మాట్లాడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అట్లాంటి ఒక సమయంలో వన్ ఐ రిజిస్టర్ మై బ్యానర్ సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ రిజిస్టర్ చేసినప్పుడు ఐ ఇన్ఫార్మ్డ్ రాంబాబు గారు దట్ ఐ రిజిస్టర్డ్ ఎ బ్యానర్. దెన్ ఈ సెడ్ దెర్ ఈస్ అ మూవీ దట్ యూ షుడ్ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఐ వుడ్ లైక్ టు యూ టు బీ ఇన్వాల్వ్డ్ అన్నారు. అనగా నేను ఇంకా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మనం రోజు మాట్లాడుకుంటాం, ఆయన ఎన్నో రివ్యూలు రాస్తుంటాడు, ఎన్నో సినిమాలు తారుమారైపోతుంటాయి లైఫ్ స్టైల్. అలాంటి ఒక వ్యక్తి వచ్చి ఇలాంటి ఒక మూవీ చూద్దాం మీరు అన్నప్పుడు I gave the full support to him. And then once నేను ఇన్వాల్వ్ అయ్యి చూసిన తర్వాత ఇది ఒక కొత్త ప్రపంచం. మీరు చూస్తున్న మా లాగా ఎలా అయితే మమ్మల్ని సినిమా ప్రపంచంలోకి కొత్తగా ఎలా వచ్చామో మేము, అలాంటి ఒక కొత్త ప్రపంచంలోకి ఈ సినిమాలోకి వచ్చినప్పుడు ఆడియన్స్ ఫీల్ అవుతారు. దే వుడ్ నెవర్ సీన్ ఎ మూవీ లైక్ దిస్ ఇన్ దైర్ ఎంటైర్ లైఫ్ స్టోరీ. అలాంటి ఒక తెలుగు సినిమా మనది అని చెప్పుకోవడానికి ఇప్పుడు చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి. అలాంటి గొప్ప సినిమాలు ఇది ఒక సినిమా అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ని వాళ్ళు తీసుకెళ్ళిన విధానం కానీ, వీళ్ళెవరు ఫస్ట్ టైం యాక్టర్స్ అని అనిపించుకోరు ఈ సినిమాలో ఉన్నవాళ్ళు. ఒక ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అనిపించుకోము, ఫస్ట్ టైం డైరెక్టర్ అనిపించుకోడు, ఫస్ట్ టైం హీరో అనిపించుకోడు, ఫస్ట్ టైం విలన్స్ అట్లా క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఫ్రేమ్. మీరు ట్రైలర్ చూసారు, సాంగ్స్ రిలీజ్ చూసారు, ఇప్పుడు దాకా మా ప్రమోషనల్ ఈవెంట్స్ చూసారు. ఇవన్నీ కూడా ఒక కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్తాయి. అలాగే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మారిపోయింది. కాంటెంట్ బేస్డ్ సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు. లాంగ్వేజ్ బ్యారియర్ అన్నది లేకుండా పోయింది. ఎలాంటి సినిమాలైనా, ఏ లాంగ్వేజ్ సినిమాలైనా వీఆర్ రెడీ టు రిసీవ్. ఎప్పుడూ ఒక కోరుకుండేదండి, తమిళ్ మలయాళం లాంటి సినిమాలు మనం తీయలేమా అనేది. అలాంటి ఒక పరుతు వీరన్, ఒక కరడు కొట్టిన ఒక క్రూడ్ సినిమాని మనం చూస్తాం అనమాట. ఆర్గానిక్ క్రూడ్ అనొచ్చు దీన్ని. ఇప్పుడు క్రూడ్ అనగానే చాలా క్రూడ్ రాస్టిక్ సినిమాలు వస్తాయి, కానీ ఇది ఆర్గానిక్. అంటే డెఫినెట్గా మన ఇంట్లోంచి తీసిన ఒక పెరటి చెట్టు లాగా కనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఒక గుడ్ ఫీల్ ఉంటుంది. 23rd థియేటర్స్లో కలుస్తాం, అందరూ దే విల్ బీ సేయింగ్ ద సేమ్ వర్డ్స్ నాతో పాటు. ఫస్ట్ టైం ఈ ట్రైలర్స్ కానీ చూసినప్పుడు కూడా చాలామంది ఇది చెన్నై రస్టిక్ ఫిలిం లాగా అనిపించింది చాలామంది అన్నారు. యాక్చువల్గా మలయాళం తమిళ్ ఫీల్స్ మిక్స్, ఆ ఫ్లేవర్స్ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఇట్స్ గుడ్ టు వాచ్ అని చెప్పి చాలామంది చెప్పడం అనమాట చూసిన తర్వాత. ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అది. ఆయన ప్రొడ్యూసర్ అయ్యండి ఎంత చక్కగా చెప్తున్నారు, ప్రతి దానికి ఇంత విడమర్చి. అసలు మా ప్రొడ్యూసర్ గారికి అసలు సినిమా నాలెడ్జ్ ఫస్ట్ నుంచి, ఆయన ఎన్ఆర్ఐ కదా బేసిక్గా. మన తెలుగు సినిమా ప్రతి ఒక్క సినిమా ఎక్కడ ఉంది మొత్తం విశ్లేషణ, నేను రివ్యూ రాస్తున్నా కన్నా ఆయన ఎక్కువ చెప్పే కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆయన మొత్తం ఆయనకి డీటెయిల్స్ ఫస్ట్ అసలు ఎప్పుడు పాతకాలం నాగేశ్వరరావు గారికి ఆ సినిమాల కాడి నుంచి ఇప్పటి వరకు ఆయన కూడా మ్యూజిక్ లవరు. ప్రతి సాంగ్, ప్రతి పాట ఎక్కడ ఉంది, ఏం పాట, ఇళయరాజా గారి పాటలు మొత్తం ఏ సినిమాలో ఏది, మీరు ఒక చరణం చెప్పండి మొత్తం దేంట్లోది, ఏ పాట ఎక్కడ వచ్చింది, ఏ సిచ్యువేషన్లో వచ్చింది, ఇది బాలకృష్ణ పాట, చిరంజీవి పాట అని మొత్తం ఫుల్ డెప్త్ అన్నమాట. డెప్త్ మొత్తం అసలు వికీపీడియా మొత్తం ఉంటుందండి. అసలు గూగుల్లో కొట్టక్కర్లేదు మనకి ఇంట్రెస్ట్ తోటి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్లోకి అడిగండి, ఒక ఎమ్మెల్యే ఎక్కడికి గెలిచాడు, వాడికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి చాలా ఉంటారు. క్రికెట్ గురించి చేశాను, వాడు ఏ బాల్ కొట్టాడు, ఎన్ని సెంచరీలు చేశాడు, అట్లా మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ సినిమా. సినిమా మీద అంత పిచ్చి, అంత నాలెడ్జ్, అంత ఇది ఉన్నప్పుడు ఇన్ని ఇయర్స్ ఎందుకు టైం పట్టింది? అంటే ఒక్కొక్క దానికి టైం వస్తుందండి. సో అలాంటి ఒక సందర్భం రాంబాబు గారు తీసుకొచ్చారు. అదే ఈ రేవ్ రావటం, అంటే ఆ రేవ్ రావడం లేట్ అయింది, రేవ్లోకి వెళ్ళటం లేట్ అయింది. వెరీ నైస్. అండ్ రాంబాబు గారు, మీరు నాకు తెలిసి ఇప్పటి వరకు ఎట్లాంటి సినిమాలన్నీ చూసింటారో స్పెషల్గా నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఏది మైనస్ ఏది ప్లస్ అని మీకు తెలిసినంత అవగాహన మా ఎవ్వరికి తెలియకపోవచ్చు. సో వాట్ ఈస్ ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రేవుని ఇంత పుష్ చేసి మీరు కూడా దీనికి వర్క్ చేసేలాగా చేసింది ఏంటి?
అదే ఇందాక చెప్పాం కదా, ఎక్కువసార్లు మనం చెప్పకూడదు కదా. నేను చెప్పా రంగస్థలం సినిమా ఎట్లా కనెక్ట్ అయిందో, సేమ్ ఇదే కంటెంట్, అదే ఆ క్యారెక్టర్ కానివ్వండి, ఆ విలన్ క్యారెక్టర్స్ కానివ్వండి, అట్లాగే హీరోలు, ఆ సముద్రంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు, ఇది పెద్ద ఇదేమంటారు, చించేసే కథ కాకపోయినా కానీ, బ్లాక్ బాస్టర్ కథ కాకపోయినా కానీ, చిన్న కథ దాన్ని ఎట్లా చేశాడు అనేది డైరెక్టర్ అసలు ఎట్లా చేసుకున్నాడు, ఎట్లా వాళ్ళున్న సర్కిల్లో వాళ్ళున్న బడ్జెట్లో ఈ చిన్న బడ్జెట్లో ఎట్లా చేశారు అనే దాని గురించి నేను ఆలోచించి అట్లా దీనికి కనెక్ట్ అయిపోయి చిన్న ఏదైనా ఉంటే కనుక మళ్ళీ మేము చేయించుకున్నాము. మురళీ గారు అవన్నీ దగ్గరుండి కత్తిరేసాడు, కొన్ని యాడ్ చేయించారు. ఇద్దరు మొత్తం టీం కలిసి వాళ్ళందరూ కూర్చుని ప్రభు గారి సలహాలు తీసుకున్నాం. అట్లాగే ఇంకో ఆయన నవీన్ పారిపల్లి ఉన్నారు, ఆయన కూడా మంచి సినిమా నాలెడ్జ్ ఉంది. ఇది ఇక్కడ ఉండకూడదు, ఆయన జడ్జ్ చేస్తాడు అంతే, ఇది బాగుందా బాగాలని చెప్తే ఏం చేయాలనేది ఆయన తెలియదు. కాకపోతే జడ్జ్ చేసి ఇట్లా ఇది ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, అవన్నీ మనం కరెక్ట్ చేసుకుని మొత్తం ఇప్పుడు రెడీగా అయిపోయాం. 23rd ఆగస్ట్ 23కి రెడీ అయ్యాం. ఇంకా జనం కూడా ఇదే అనుకుంటున్నాను. నేను కూడా ఇన్ని రివ్యూస్ రాసాం, ఇన్ని చేశాం కదా, ఇప్పుడు మనం కూడా ఎట్లా చేస్తామో చిన్న ఒకటి ఉంది అంతే, మన ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది సేమ్. మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఏదైనా టీజర్ కానీ ఆ పాటలు కానీ ఎవరికైనా చూపించడం జరిగిందా అండి? చూపించాము. ఇప్పుడు నాకన్నా ఎక్కువ కాంటాక్ట్స్ మన మురళి గారికి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అక్కడ ఉంటే ఆర్జీవి గారితో, మన మురళీమోహన్ గారితో వాళ్ళందరూ చూసిన తర్వాత కూడా ఆర్జీవి గారు అయితే మీరు మెచ్చుకున్నారని చాలా ట్రైలర్ చూసిన తర్వాత. ట్రైలర్ చూసినప్పుడు కూడా హీ వాజ్ సో హ్యాపీ అండి ఆర్జీవి గారు. చాలా థ్యాంక్స్ అండి ఆర్జీవి గారికి, పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాస్. డెఫినెట్గా ఈయన కంటెంట్ చూసినప్పుడు ఆయన అడిగారు, ఆయన ఎంతలో చేశారు మురళి అని అడిగారు. చాలా తక్కువలో చేశారు సార్ అంటే, దిస్ ఈస్ ద బెస్ట్ అవుట్పుట్ ఐ హ్యావ్ సీన్ విత్ వాట్ ద న్యూ పీపుల్ ఆర్ డూయింగ్ అని చెప్పేసి అప్రిషియేట్ చేసి మన హరిని కూడా కలిశారు, హరిని కూడా మాట్లాడారు. సో అంటే సంపత్ నంది మా ఫ్రెండ్ అండి చాలా ఏళ్ళ నుంచి. సో తను కూడా చూసి హీ కేమ్ టు సపోర్టర్స్ అని ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇదొక ఎవరు చూసినా కానీ, అంటే సంపత్ నంది చూసినా కానీ, ఆర్జీ గారు చూసినా కానీ, మురళీమోహన్ గారు ఉన్నా కానీ, ఇలా ఎవరు చూసినా కానీ ఈ సినిమాని దే హ్యావ్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ వైబ్ అబౌట్ దిస్ మూవీ అనమాట. అట్లాగే డైరెక్టర్ బాబీ గారు. సో ఇంత తక్కువ బడ్జెట్ అసలు ఎట్లా చేయగలిగారు వీళ్ళైనా, అంటే మా డిఓపి కానీ, మా డైరెక్టర్ కానీ, మా టీం ఎవరు చూసినా సరే, ఏంటి ఈ అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళ, అంటే ఇంత తక్కువలో ఇంత చిన్న సినిమాని ఇంత బాగా చేయగలిగారు. ఎక్కడ కూడా చిన్న సినిమా డిఓపి పనితనం ఇట్స్ వెరీ గుడ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, రెండు పాటలు, పెద్ద సినిమాలకి ఏదైతే సింగర్స్ ని పెట్టి మనం ఒక కవర్ సాంగ్ లాగా రిలీజ్ చేస్తామో అలా చేసిన విధానం, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. అట్లాగే మొన్న చంద్రబోస్ గారు వాళ్ళు కూడా చాలా సాంగ్స్ గురించి చాలా ఇట్లాంటి సాంగ్స్ ఇప్పుడు రావాల్సిన టైంలో అందుట్లో మా డైరెక్టర్ కొత్త చిన్న కాన్సెప్ట్ ప్లాన్ చేశాడు. పాత క్యాసెట్ తీసుకొచ్చి ఆ రోజున ఆడియో రిలీజ్ చేయించడం, క్యాసెట్ల రూపంలో మన ఇదివరకు పాత క్యాసెట్ టేప్ రికార్డులో పెట్టుకునే క్యాసెట్లు ఉన్నాయి, వాటిలో రిలీజ్ ఇట్లా కొత్తగా కాన్సెప్ట్ బాగుంది, అట్లాగే సినిమా కూడా బాగుందని చెప్పి వాళ్ళు కూడా ఆ సాంగ్ చూసిన తర్వాత మన అనంత్ శ్రీరామ్ కానీ, చంద్రబోస్ గారు కానీ, అట్లాగే కాసరి శ్యామ్ గారు, 5 లిరిక్స్ రైటర్స్ వచ్చారండి. కాసరి శ్యామ్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, చంద్రబోస్ గారు, మన సుద్దాల అశోక్ తేజ్ గారు, మొత్తం మన తెలుగులో మనం చెప్పుకోగలిగే పెద్ద పిల్లలు వాళ్ళందరూ 5 వచ్చి పాటలు రిలీజ్ చేశారు. తనికెలపర్ని గారు ఒక పాట రిలీజ్ చేశారు. ఆయన కూడా ఇది లిరిక్ రైటరు పేరు ఇమ్రాన్ శాస్త్రి అండి. మొట్టమొదటిసారి రాసినా కానీ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆయన, సీతారాం శాస్త్రి గారి శిష్యుడు. సో ఆ అబ్బాయి రాసిన పాటలు వింటే, ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లోను, స్పాటిఫైలోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయింది లేబుల్, చాలా మంచి ట్రెండింగ్లో ఉంది. ఫ్రెష్ రీల్స్లో మా పాటలు మంచిగా ఉన్నాయి. జాతర పాట అయితే ఇప్పుడు రిలీజ్ అయిన బోనాల పండుగ సందర్భంగా జాతర పాట అయితే అసలు చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆల్రెడీ రాంబాబు గారు చెప్పారు మొత్తం లిరిక్ తో సహా పాడేస్తారు ఆయన, మీరు ఏం అడిగితే అది అని చెప్పి. అట్లా లేదు ఆయన, అట్లా అంటే లింక్ హింట్ ఇస్తాం కానీ లీడ్ ఇస్తాం కానీ మనం మొత్తం పాడలేమని చెప్పేసి. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి ఇక్కడ, అంటే ఇన్స్పిరేషన్ ఎవరు? ఓకే, నేను లైఫ్ లో ఎప్పుడైనా ఈయనతో కలిసి ఏదో ఒకటి వర్క్ చేయాలి అనిపించే అంటే మనకి అందరూ చెప్పుకునే వ్యక్తేనండి ఎన్టీ రామారావు గారు, ఆయన తర్వాత చిరంజీవి గారు. ఇలా ఒక్కొక్క పరంపరలో మనం సినిమా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి యాక్టర్స్ మనల్ని ఆ క్యారెక్టర్ మెస్మరైజ్ చేస్తాడు. అది చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, నాగార్జున గారైనా, వెంకటేష్ గారైనా, నిన్నటికి వచ్చిన కొత్త వంశీరామ్ అయినా,
ఈ క్యారెక్టర్ లీడ్ చేసే విధానం, ఆ క్యారెక్టర్ని మనం లవ్ చేసే విధానం, ఆ క్యారెక్టర్లు మనం చూసుకుంటాం. మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆ క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్లు అందరు హీరోలు అన్ని మనం చూసిన హీరోలు అందరూ కూడా మన ఫేవరెట్ హీరోస్ అవుతారండి. ఇందులో ఒకళ్ళ పార్షియాలిటీ అనేది మనం ఉండదు కూడా, ఎందుకంటే సినిమా లవర్కి దెర్ ఈజ్ ఏ వరల్డ్ సినిమా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో అట్లా మీరు హీరోయిన్లు అడిగితే చెప్పొచ్చు, కానీ హీరోలు అంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హీరోస్. సో అట్లా. అండ్ బేసిక్గా మన మొదటి సినిమా చాలా అందంగా కనిపించాలనుకుంటాం. ఏదైనా లవ్ స్టోరీ వస్తే బాగుండు, హీరోగా నేను అట్లా ఫైట్స్ చేస్తే బాగుండు, రొమాన్స్ ఉంటే బాగుండు. యాజ్ యాక్టర్గా మనం ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు మనకంటూ కొన్ని కోరికలు, ఫీలింగ్స్ ఉండడంలో తప్పులేదు. సో ఫస్ట్ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఇలా ఉంటుంది నా క్యారెక్టర్ అని తెలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్, అండ్ దీనికోసం ఏదైనా హోంవర్క్ చేయడం జరిగిందా? హోంవర్క్ అయితే చాలా చేసాం, బట్ ఒప్పుకోవటం అనేది లేదు. ఇక్కడ అంతా ఒక టీం వర్క్ అనమాట. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే కనీసం ఎవరు మేకప్ కూడా వేసుకోలేదు. సినిమా మొత్తం కూడా, మూవీ మొత్తంలో ఎక్కడ చిన్న టచ్అప్ కూడా ఉండదు ఎవరికి కూడా. సో కంప్లీట్ రస్టిక్లో వెళ్ళాం. సో ఇందాక మీకు చెప్తున్నట్టే అక్కడికి వెళ్ళి చూపించి, నేను యాక్చువల్గా ముందు యూఎస్లో ఉన్నాను అనమాట కొన్ని ఇయర్స్. దెన్ ఆఫ్టర్ కేమ్ బ్యాక్ అగైన్ మళ్ళీ దాంట్లో మనోడు చూపించి తీసుకెళ్ళి, సో అలా ఇంకా నేను చేయడం జరిగింది అంతా. సో 3-4 months ఆర్టిస్టులు అందరూ కూడా ఆ ఊర్లోనే ఉండి ఆ కల్చర్లో బ్లెండ్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాను. సో మీరు బేసిక్గా ఫిషర్ మ్యాన్స్ ఎట్లా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఇదంతా దగ్గరుండి చూడడం జరిగిందా అండి? చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయడం అలవాటైంది. ఆ హార్బర్, ఆ కల్చర్ అంతా చూస్తున్నప్పుడు కొంచెం సినిమాటిక్. బేసిక్గా మీరు ఎక్కడి నుంచి ప్రాపర్? సేమ్ రేవు. ఓకే. మా ఊరి పేరు అడవులదేవి, రేపల దగ్గర. ఓకే. సో కాబట్టి అక్కడ ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అంతా మీకు ఐడియా ఉంది? అంటే ఫిషర్ మ్యాన్ ఇదనేది మా నేపథ్యం. సో ఆ హ్యూమన్ రిలేషన్స్, ఆ డ్రామా అంతా కూడా కంప్లీట్ అందరు యునానిమస్గా అందరు కనెక్ట్ అయ్యేది. ఫిషర్ మ్యాన్ అనే కమ్యూనిటీ అనేది మేము తీసుకున్న ఆ ప్లేస్, ఆ స్పాట్ ఇదే తప్ప సినిమా అంతా కూడా కంప్లీట్ మాకు కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఆ సినిమా మనం ఆ ఏరియా తీస్తున్నాం, కొత్త ప్రపంచం ఎందుకన్నా అంటే కొత్త ప్రపంచంలో మనం చూస్తున్నాం వాళ్ళందరినీ. అది వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మనం అనుకుంటాం ఇప్పటివరకు తెలుగు సినిమాలో రేవు అనగానే వైజాగ్లో పెడితే ఆ వైజాగ్లో ఉన్న రేవునే చూస్తాం. ఇది కాదు రేవు, ప్రపంచంలో ఇంకా చాలా రేవులు ఉన్నాయి. మన ఆంధ్రాలోనే చాలా రేవులు ఉన్నాయి, తెలంగాణలోనే మనం చూస్తాం ఇలాంటి మనుషుల్ని, ఇలాంటి బాంధవ్యాలు అన్ని చోట్ల చూస్తాం అనేది ఒక ఇదిగా యాడ్స్గా తీసుకుంటే మన రేవు కనిపిస్తుంది, రేవులో కనిపిస్తాయి చాలా లొకేషన్స్. నేను అక్కడ పుట్టి పెరిగి నాకే తెలియదు ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయని చెప్పి. అంత హిడెన్ జెమ్స్ ఉన్నాయి అక్కడ అంతా కూడా. మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది ఎంత. అండ్ మాక్సిమం ఫిషర్మన్స్కి సంబంధించి లేదంటే ఆ సముద్రంకి సంబంధించి ఉప్పెనలో మేము చాలా సీన్స్ చూసాం. సో ఇంకేం కొత్తగా చూపించబోతున్నారు ఇందులో? మీరు మూవీ చూస్తే, మీకు ట్రైలర్ చూస్తే ఆల్రెడీ అర్థమైంటుంది కొంత. సో మూవీ చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. క్లియర్గా ఇది ఫిషర్ మ్యాన్ గురించి, వాళ్ళ కష్టాల గురించి మాత్రమే కాదు. సో ఒక 2 గుడ్ అండ్ బ్యాడ్ మధ్య ఉండే డ్రామా, కంప్లీట్లీ ఒక డ్రామా బేస్డ్ ఫిల్మే తప్ప వాళ్ళ కష్టాల గురించి కానీ లేదంటే వాళ్ళ ఇది ఎగ్జిబిట్ చేసే ఫిల్మ్ కాదు. అండ్ కొన్ని సీన్స్ చూస్తే కనుక మన సముద్రం మధ్యలోకి వెళ్ళి కూడా చేసాం అన్నమాట సీన్స్. ఈవెన్ చాలా భయం చేసేటప్పుడు కూడా సీన్స్ కొన్ని థింగ్స్ అవన్నీ ఒరిజినల్ సీన్స్, ఎక్కడ గ్రాఫిక్ చేసినవి కాదు. ఉప్పెన అలా అంటే కొన్ని సెట్లు అట్లాంటి, ఇక్కడ సెట్ లేదు, ఏమి లేదు, అంతా గ్రాఫిక్స్ అనేది ఎక్కడ వాడలేదు, ఒరిజినల్ సీన్స్. మిడ్ ఆఫ్ ది సీ షాట్ తీయాలంటే మాకున్న దీనిలో మిడ్ ఆఫ్ ది సీ వెళ్ళి తీసుకోవడం అనేది అది రిస్కీ డెఫినెట్గా, కానీ మాకున్న పర్మిషన్స్లో అదే ఈజీ. చాలా సింపుల్గా చేసుకున్నారు మీరు, బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నట్టు. మిగతా గుడ్ థింగ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అడవులదీవి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు అందరూ కూడా మాకు హెల్ప్ చేశారనమాట. మేము చిన్న సెట్ పెట్టుకుంటాం అంటే వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. సో అలా మేము ఈరోజు అదంతా మీకు అందాన్ని చూపించగలుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ అందం అంటే గుర్తొచ్చింది, డిఓపి గారి గురించి మాట్లాడుకోవాలి. విజువల్స్ వర్ సీరియస్లీ అమేజింగ్. అండ్ ఎక్కడా కూడా చిన్న సినిమాలాగా అస్సలు అనిపించట్లేదు. అండ్ ఎడిటింగ్ కూడా కొన్ని చిన్న సినిమాలు టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడు అసలు ఎక్కడ ఏ ఫ్రేమ్ పెట్టాలి ఎగ్జాక్ట్గా అన్నది చిన్న సినిమాలకు వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. సో అసలు ఎక్కడా కూడా వీళ్ళు కొత్త వాళ్ళు అనేలాగా అనిపించట్లేదు. అండ్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే డిఓపి అసలు ఆయన ఎలా ప్రాజెక్ట్లోకి ఇన్ అవ్వడం జరిగింది? రేవంత్ చూస్తే మనిషి అసలు ఈ అబ్బాయి డిఓపినా అనుకుంటారా అంటే ఈ టీం అలా ఉన్నారండి. వీళ్ళు ప్రొడ్యూసర్లా, వీళ్ళు హీరోలా, వీళ్ళు డైరెక్టర్లా, వీళ్ళు కెమెరామెన్లా, వీళ్ళు హీరోలా అనే ఒక
కొత్త ప్రపంచం అని చెప్తున్నాను కదా, అందులోకి రేవంత్ కూడా ఫిట్ అవుతాడండి. రేవంత్ మీరు వర్క్ చూస్తారు ఇప్పుడు ట్రైలర్లో, థియేటర్లో చూస్తే ఆ స్కోప్ ఎంత చూపించాడు అనేది చాలా బాగుంటుంది. ట్రైలర్ చూసి కొంత షాక్ అయ్యారు కదా, సినిమా చూసి ఇంకొంచెం షాక్ అవుతారు, మనిషిని చూస్తే ఇంకా పూర్తిగా షాక్ అవుతారు. అంటే అది అందమైన షాక్ అనమాట, ఒక బాధాకరమైన షాక్. ఆ సినిమా చూసినాక మీరు వెళ్తూ ఉంటే క్యారెక్టర్స్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ మీరు థియేటర్లోంచి అంటే మేము ప్రొడ్యూసర్స్గా మాట్లాడట్లేదండి, ఒక సినిమా లవర్గా క్యారెక్టర్ని చూసి సినిమాతో పాటు ట్రైన్ అవుతున్నాం. నా ఫ్రెండ్ నవీన్ కూడా నేను ఇట్లాగా ప్రాజెక్ట్ ఉంది అని చెప్పంగానే, నేను వాడు ఆల్మోస్ట్ 32 years నుంచి ఫ్రెండ్స్, మేము ఎప్పుడైతే సినిమా గురించి వాడికి ఇట్లా తీస్తున్నా అని చెప్పంగానే నేను కూడా జాయిన్ అవుతానని చెప్పి జాయిన్ అయ్యి వితౌట్ వాచింగ్ ద మూవీ హీ జాయిన్ ఇన్ టు ద ప్రాజెక్ట్. తర్వాత చూసిన తర్వాత యాస్ మామ నువ్వు యూ మేడ్ ఎ గుడ్ డెసిషన్. ఆ క్యారెక్టర్ అంటే లవ్ చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే నాట్ బికాస్ వీ పర్చేస్ ద మూవీ ఆర్ వీ ఎంటర్ ఇన్ టు ద మూవీస్, దిస్ ఈజ్ ద రియలిస్టిక్ లైఫ్ ఆఫ్ సమ్ క్యారెక్టర్స్ అనమాట. అది చూసినప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యామో రేపు ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారు. దాన్ని అంత బాగా తీసిన డైరెక్టరు, ఇతని విజన్ని కెమెరాలో చూపించిన డిఓపి అసలు వండర్ఫుల్ అనమాట. మీకు అంటే ఎంత అంటే ఇమేజిన్ చిన్న షాటు సోడా ఇట్లా మనం కొట్టినప్పుడు వచ్చే ఎయిర్ ప్రెషర్ని కూడా వీళ్ళు అంత బాగా తీశారు. అంటే చిన్న షాట్ గురించి చెప్పడం గురించి విషయం కాదు ఇక్కడ. అంటే పెద్ద పెద్ద కెమెరామెన్లు మనకి అర్థమైపోయింది మీకు సినిమా మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది. ఆయన మాట్లాడుతుంటే ఇంకా చిన్న షాట్ డిస్కస్ చేస్తారు. రాజీవ్ మీనన్, వి సీన్ సోమ్ పిసి శ్రీరామ్ ఇలాంటి ఒక పెద్ద పెద్ద కెమెరామెన్లని వాళ్ళ సినిమాలని, మన సెంధిల్ గారు, మన రత్నవేలు, యూనో వీ హ్యావ్ సీన్ పుష్పాల కొత్త అతను, ఇంత కెమెరామెన్లను చూస్తూ వీళ్ళ డిఓపి ఎస్ గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరినీ డిఓపి విఎస్ఆర్ స్వామి వీళ్ళందరి పేర్లు చూసినాక ఇలాంటి కెమెరామెన్లు కదా సినిమాలు తీసేది, ఈ అబ్బాయి అలా తీసాడా అనగానే యూ విల్ ఫీల్ దట్ ఆ వైబ్. నేను మాట్లాడుతుంటే వచ్చే జోష్, నేను మాట్లాడుతున్నానంటే యాజ్ ఎ లవర్గా మాట్లాడట్లేదు, సినిమా చూసినాక ప్రతి ఒక్కళ్ళు అలాగే మాట్లాడతారు. ఏంట్రా వీళ్ళు ఏం చేశారా, ఇట్లా కూడా తీయచ్చా సినిమా అనే ఒక ఫీలింగ్. అంటే 5D కెమెరాతో సినిమా స్టార్ట్ చేసిన మారుతి గారు ఒక సినిమా తీస్తే ఈ రోజుల్లో ప్రభాస్ చేస్తారు. అలాంటి ఒక డైరెక్టరు, అలాంటి ఒక ప్రొడ్యూసరు, అలాంటి ఒక హీరో, అలాంటి ఒక టీం ఇది డెఫినెట్గా. అంటే ఒక చిన్న బడ్జెట్ అని కాకుండా, చిన్న సినిమా అని కాకుండా, ఇందులో పెద్ద స్కోప్ ఉన్న సినిమా ఇది. హిందీలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ, కన్నడలో కానీ ఈజీలీ అడాప్టబుల్ ఆ స్టోరీ లైన్. ఎందుకంటే ఎమోషన్ అనేది మనం మహాభారతం రోజు నుంచి పరచూరి గారు ఒకటే మాట చెప్పారు, సినిమా లాంటి కథలు ఏమి ఉండవండి రామాయణ మహాభారతం నుంచి ఎవరు తీసుకున్నా సరే అని. ఇట్స్ ప్యూర్ 100% ట్రూత్ అనమాట అది. అలాంటి ఒక కథ. ఇంత నాలెడ్జ్ ఉంది, చెప్పి ఎలా ఒప్పించగలిగారు ఈ సినిమాను మీరు? అదే చెప్పలేదండి, 1 word ఇట్లా మంచి సినిమా ఒకటి ఉందండి, 1 word అసలు ఏమి చెప్పను కూడా చెప్పలేదు. నేను కూడా ఇదే ప్రాంగణం అంటే ఇప్పుడు మహా టీవీ ఫిల్మ్ నగర్లోనే FNCCలో ఆయన కలుద్దాం అన్నారు. సరే నేను వేరే వెళ్తూ ఈవినింగ్ 7 అరౌండ్ టైంలో అక్కడ కలిసాను. కలంగానే మురళి గారు ఇట్లా ప్రాజెక్ట్ ఉందన్నారు. నేను ఇంకేం మాట్లాడాను, ఓకే అండి అన్న, అంతే. అంటే ఒక వ్యక్తి మీద మనకుండే నమ్మకం, ఒక వ్యక్తిని మనం వాళ్ళ జడ్జిమెంట్ని చూసి, వాళ్ళ వర్క్ని చూసి మనం ఎట్లా అయితే మనం నమ్ముతాం, కొన్నిసార్లు నమ్మేయాలి డూడ్ అని ఒక డైలాగ్ ఉంది కదా, నమ్మేయాలి డూడ్ సేమ్ అంతే. నమ్మకపోతే సో అంతే, అట్లా రాంబాబు గారి కటౌట్ని చూసి నమ్మేయాలి అంతే. సో కానీ ఇది ఫస్ట్ రేవు కథతో మొదలు, అది దీంట్లో సాంగ్ కూడా ఉంది రేవు కథతో మొదలని. ఫస్ట్ వీళ్ళ జర్నీ ఇంకా పెద్ద మీరు ఇంటానే ఉంటారు, మీరు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటారు, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టులు అన్నీ ఉంటాయి. ఎంత చిన్న సినిమా అయినా సరే కొంతమంది అది వచ్చిన తర్వాతే దాన్ని ఏంటనేది ప్రపంచానికి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు వాళ్ళు రావడం అసలు ఎవరికీ తెలియదు. డెఫినెట్గా అదే సినిమా లవర్స్ అదే ప్యాషనేట్తో చూసి చిన్న బిట్ కూడా ఇది కాదు, ఇది బాగాలేదు, దాన్ని ఇంకా మనం ఎలివేట్ చేద్దాం, ఇంకా దాన్ని ఏదన్నా చేద్దాం అని రాంబాబు గారు కానీ, మురళీ గారు కానీ, నవీన్ అన్న కానీ, ప్రభు గారు కానీ వీళ్ళందరూ రావడం మా అదృష్టం. యాక్చువల్గా దీన్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాలనుకోవటం. వాళ్ళకి ఇప్పుడు మాకంటే కొత్తగా వచ్చాం, ఏదో మేము మాట్లాడచ్చు, బాగానే ఉంది, మీరు ఇంట్రెస్ట్ తోటి మాట్లాడారని అనుకోవచ్చు మీరు అందరూ. కానీ ఒక స్టేక్ ఇప్పుడు ఎవరిది వాళ్ళ క్రెడిబిలిటీ స్టేక్లో ఉంది. ఇప్పుడు రాంబాబు గారు కానీ, ప్రభు గారు మీరు ఇండస్ట్రీలో మనం దాదాపు 30-40 ఏళ్ళ నుంచి మనం ప్రభు గారి రచనలు కానీ, ఇంటర్వ్యూలు కానీ చూస్తున్నాం. అలాంటి ఒక ఆయన మోటివేట్ అయ్యి ఈ సినిమా మనం చేయాలి అని ముందుకు తీసుకురావటం, ఆయన మాకు ముందు ఉండటం,
ఎందుకంటే ఒక మంచి సినిమాకి బ్రాండ్ అంబాసిడర్ అక్కర్లేదేమో మనకి. సినిమా మంచిది అని ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో. మనం అన్నం ఉడికిందని మొత్తం తింటే తెలియదు కదా, ఒక చూసి చాలు. సో ఆబ్వియస్లీ అలాంటి ఒక ఫస్ట్ పర్సన్ పడినప్పుడే, అంటే మనకి దాసనారాయణ గారు ఎన్నో 300 సినిమాలు తీసిన డైరెక్టర్, అట్లాంటి ఒక వ్యక్తి అడుగుజాడల్లో కలిసి తిరిగిన వ్యక్తి మనతో ఉంటాం. ఈయన కలిసి వాళ్ళిద్దరు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ సెక్రటరీగా చేశారు. అలాంటి వాళ్ళు ఒక సినిమాని పిక్ చేస్తున్నారంటే మీరు అడగక్కర్లా, మీరు ఎలా నమ్మారని. బేసిక్గా ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసే సినిమా వ్యూకి అండ్ ఒక 5-10 ఇయర్స్ అంటే సినిమా రిలీజ్ అయ్యాక ఒక వారం 10 రోజుల తర్వాత ఇది బాగుందంట బాగాలేదంట వెళ్ళి చూడొచ్చా చూడకూడదా అనేది ఒక ఇంప్రెషన్కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫస్ట్ షో ప్రీమియర్ రిలీజ్ అవ్వగానే అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అవ్వగానే అరే ఇది బాగాలేదంట లేదంటే ఇది బాగుందంట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక సినిమాని తీసుకురావడం అంటే మీరు ఏం చెప్తారు సార్ బేసిక్గా ఇప్పుడు ఉన్న రివ్యూస్ గురించి? కానీ అదే నేను అది కనెక్ట్ అయిపోయాను, దానికి కనెక్ట్ అయిపోవడం వల్ల మరి ఎందుకనో కానీ నేను అట్లా కనెక్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ నుంచి దీంట్లో ప్రయాణం చేసిన. అట్లాగే నేను వేరే వాళ్ళు కూడా చూపించాను. మేము మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా షో చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు బాగలేదు ఇది బాగుంది అని చెప్పి అనలా. అసలు ఎక్కడా కానీ అసలు ఎట్ట తీశారు, క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఫలానా విలన్ క్యారెక్టర్స్ గురించి అని. వీళ్ళని పరిచయం చేస్తుంటే వీళ్ళని గుర్తుపట్టట్లేదు. ముందు మెయిన్ ఈయన హీరో అంటే ఆ సినిమాలో హీరో పక్కన నడుస్తున్నా కానీ నేను పరిచయం చేస్తున్నాను తీసుకెళ్ళి. హీరో అంటే అంతసేపు పక్కన తిరిగాడు కదా, మీ ముందే తిరిగాడు కదా అంటే గుర్తుపట్టట్లా, ఇతన్నే గుర్తుపట్టట్లా, విలన్స్ గుర్తుపట్టట్లేదు. అట్లాగే డిఓపిని చూపిస్తే పిల్లోళ్ళలాగా పక్కకి వెళ్ళమంటున్నారు, పిల్లోళ్ళలాగా ఉన్నాడు అతను, పక్కకి అతను డిఓపి అంటే నమ్మట్లేదు వాళ్ళు. అట్లాంటి ఇప్పుడు మన ప్రసారాల్లో షోస్ వేసుకున్నాము, మన ఫ్రెండ్ సర్కిల్ చూశారు, మన సతీష్ మన వేరే చిన్న అసలు ఎవరిని పిలవలేదు, ఊరికి మేము వేసుకుంటానికి వచ్చారు. అక్కడ ఉన్నారు 2-3 వచ్చారు. వచ్చిన వాళ్ళే స్ప్రెడ్ చేశారు ఎక్కువ చేసి బాగుంది సినిమా, ఇట్లాంటి సినిమా ఎట్లా తీశారు అసలుకి. నేను ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు కూడా ఆ సినిమాలతో ఒక సినిమాతో పోలుస్తా, ఆ సినిమాతో కన్నా ఇది 100% బెటర్ ఉంది, అది సెకండ్ హాఫ్ బాగుంది, ఇది ఫస్ట్ నుంచి బాగుంది, ఎట్లా చెప్తా ఉంటే ఇది ఇంకా ఎనర్జీని మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే, మనం ఓకే వాళ్ళకి. ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎన్ఐఆర్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనం నమ్మి చేస్తున్నప్పుడు మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రోడక్ట్ వాళ్ళలో వాళ్ళు నెక్స్ట్ వేరే పెద్ద సినిమాలతో ఉన్నాయి, పెద్ద సినిమాలతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు, పెద్ద ప్రోడక్ట్స్ ఒప్పుకున్నారు, ఇంకా అనౌన్స్ చేయలేదు. అట్లాంటి వాళ్ళని మనం ఎట్లా ఫస్ట్ ప్రాజెక్ట్ని ఎట్లా సక్సెస్ చేయాలనేది అదే నాకు మైండ్లో ఉంది. కానీ సినిమా అంటే నాకు సినిమా చూశాను కాబట్టి నాకు నచ్చింది. జనానికి కూడా ఎన్ని రివ్యూస్ ఇస్తున్నాము, మన రేటింగ్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది నాకు ఐడియా ఉంది, మన సర్కిల్ ఎట్లా రాస్తారు ఏంటి అనేది ఐడియా ఉంది. అందుకే నేను పికప్ చేసుకున్నాను అన్నమాట అట్లా. అండ్ మొదటి సినిమా సో ఈ ఎక్స్పీరియన్స్ ఈ ఫీలింగ్ అంతా ఎలా ఉన్నింది మీకు? హౌ టఫ్ ఇట్ ఈస్? టఫ్ అయితే ఏమనిపించలేదు, ఎందుకనంటే ఇందులో ఇలా జర్నీ చేద్దాం అనేది మెంటల్గా ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి ఈ జర్నీ ఎక్కడ టఫ్ అని అనిపించలేదు. కాకపోతే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అసెట్ యాడ్ అవుతూ వచ్చింది మాకు. ఆబ్వియస్లీ అందరికి ఉండే స్ట్రగుల్సే ఉంటాయి. సినిమా తీస్తున్నప్పుడు, ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు అందరికి ఉండే స్ట్రగుల్స్, అందరికి ఉండే గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అవి మేము కూడా చాలా ఫేస్ చేసాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసే ఆడియన్స్కి అవన్నీ అనవసరం, ఆ మూవీ ఎక్స్పీరియన్సే మాట్లాడాలి. వీళ్ళు ప్రభు గారు కానీ, రాంబాబు గారు కానీ, మురళీ గారు కానీ, నవీన్ గారు కానీ వాళ్ళు సినిమా చూసిన తర్వాత అసలు మేము సినిమా స్టార్ట్ చేసుకుని తీసుకెళ్తున్న ప్యాటర్న్లో మా టీం అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. మనం బియాండ్ ది రెగ్యులర్ సినిమా వెళ్తున్నాం అంటే రెగ్యులర్గా మనం చూసే సినిమాలు కాకుండా ఇంకోటేదో వెరైటీగా ట్రై చేస్తున్నాం. ఐదర్ అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇది మాకు డెఫినెట్గా తెలుసు, మేము చివరిదాకా వెళ్ళలేం. మాకు మధ్యలో ఎవరో ఒకరికి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు వచ్చి మేము చేసిన ఈ బియాండ్ దీన్ని యాక్సెప్ట్ చేయగలరా, వాళ్ళు దాన్ని అలాగే పట్టుకుని తీసుకెళ్ళగలరా అనేది కాన్స్టెంట్గా ఒక ఫియర్ ఉంది లోపల. ఎంతమందిని అప్రోచ్ అయినా సరే లోపల అది ఉంటుంది. ప్రభు గారు చూసినా, రాంబాబు గారు చూసినా, ఇలా ఒకరి తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా మా దగ్గర ఉన్న ఇన్నోవేషన్ అనేది ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేశారే కానీ వాళ్ళు దాన్ని ఎక్కడ కూడా ఇది వద్దు, దీన్ని తీసేద్దాం, ఇది యూజ్ అవ్వదు, లేదంటే ఇదంతా రాంగ్, ఇది ఉందనే అది లేకపోవడం అనేది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే ఓకే ఇంతమందికి నచ్చింది, డెఫినెట్లీ. అంటే అతనికి టైము అది ఇస్తే క్రియేటివిటీలో ఫీల్డ్లో కనుక ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, మనం ఎంత అవుట్పుట్ ఇవ్వగలుగుతాం అనేది వీళ్ళు బాగా చూపించారు. అది ప్రమోషన్స్ చేసిన మన
సాంగ్స్ మీరు విన్నారు కదా, ఒక పెద్ద సినిమా లాగా సాంగ్ ఆడియోని రిలీజ్ చేసేటప్పుడు ఆ వీడియోస్ చేయటం, పృథ్వీ పాడటం కానీ, తర్వాత అమ్మాయి హరిణి పాడటం కానీ, తర్వాత ఇలా ఒక్కొక్క వర్క్లో కూడా, అంటే ఇప్పుడు చూస్తున్న పోస్టర్ డిజైన్స్ కానీ, అంటే ఇది ఒక పెద్ద బ్యానర్ వాళ్ళు కనుక చేస్తే ఎలాంటి పనులు అయితే చేస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా మాకున్న పరిధిలో మాకున్న లిమిటేషన్స్ తోటి, అంటే కొత్తగా వాళ్ళు అవటం ఇందులో పెద్ద చిన్న అనేది ఈరోజు కాలం చెప్తుంది, కానీ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజున ఫస్ట్ స్టెప్పే అవుతుంది. ఆ ఫస్ట్ స్టెప్లో ఇవన్నీ కుదరటం చాలా బాగా హెల్ప్ అయింది మాకు. వాళ్ళు చేసిన ప్రోడక్ట్ అలా ఉంది కాబట్టి మేము ఎక్కడా చెప్పాల్సిన అవసరం లేదండి. మెయిన్ కానీ మేమందరం కూడా అంటే రేపొద్దున ఆడియన్స్ చూసినా కానీ వీళ్ళు చేసింది బాగుంది, వీళ్ళ వర్క్ని అప్రిషియేట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే అతను అన్నట్టు మనీయే ధ్యేయంగా చెప్తే ఏదో కమర్షియల్ సినిమానో లేకపోతే మంచి రొమాంటిక్ సినిమానో కామెడీ సినిమానో ఇలాంటివి చేయొచ్చు. ఒక హార్ట్ఫుల్ ఒక సినిమా అంటే సంయుక్త ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక హార్ట్ఫుల్ సినిమా అనేది మేము ఇంతకుముందు గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసాం, చిన్నవి కేన్స్కి పంపించాం. తర్వాత మంచి ఇప్పటికి కూడా మా అబ్బాయి మా వైఫ్ చేసిన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్టిల్ కొన్ని స్కూల్స్లో ప్లే చేస్తారు మా యూఎస్లో. సో ఎందుకు అంటే ఇది ఇక్కడ సాక్షి టీవీలో వచ్చింది, V6లో వచ్చింది, యూట్యూబ్లో కూడా ఉంది. సో ఆ కమ్యూనికేషన్ అంటే ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేసే కంటెంట్ మీరు ప్రొవైడ్ చేసినప్పుడు జనాలకు నచ్చుతుంది. సో అలాంటిది ఇతను చేసినప్పుడు వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, వీ జస్ట్ హ్యావ్ టు ప్రమోట్ హిమ్. సో అది మేము చేసాము. దాన్ని ఇంకా అది వాళ్ళు ఆక్సిజన్లా తీసుకొని సో ఈరోజున ఇంత మంచి అవుట్పుట్ బయట ప్రపంచానికి August 23 చూపిస్తున్నారు. మేము ఆల్రెడీ చూసాం, చాలామంది చూసారు, మీరు ట్రైలర్ చూసారు, ఇంకా ట్రైలర్ ప్రపంచం చూడలేదు. సో ఆబ్వియస్గా అది ఇది వచ్చేటప్పటికి చూసేసి ఉంటారు కాబట్టి డెఫినెట్గా. అండ్ అలానే ఇంతమంది గురించి మాట్లాడుకుంటున్నాం, అమ్మాయి అందులో చాలా న్యాచురల్గా, అంటే అనంతపురంలో స్వాతి గారిని చూసినప్పుడు ఎలాంటి ఫీల్స్ వచ్చింది ఆ పాట చూస్తున్నప్పుడు? అమ్మాయి పేరు కూడా స్వాతిని, అమ్మాయి పేరు కూడా స్వాతిని సినిమాలో. స్వాతి చాలా బాగా చేసింది. అమ్మాయి ఎంత ఇన్నోసెంట్గా ఉంది. ఈ క్యారెక్టరైజేషన్ అంటే ఇది క్యారెక్టరైజేషన్లోనే వస్తుందండి. మీరు ఎనీ ఆర్టిస్ట్ అందరినీ గుర్తుపెట్టుకోమన్నారు ఆయన, ఇక్కడ ఇద్దరిని గుర్తుపెట్టుకోమన్నారు. నేను ఆల్రెడీ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆయన ఆల్రెడీ నోటెడ్ అయిపోయారు. అది సో ఒక్కొక్క అంటే ఎక్కువ రివీల్ చేయగలిగి ఎక్కువ చూపించగలిగేది ఆయనే కాబట్టి ఆయనే చూపించాం. Got it. మిగతా క్యారెక్టర్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. ఆఫ్టర్ మూవీ తర్వాత డెఫినెట్గా మీకు గుర్తుండిపోతాయి కొన్ని క్యారెక్టర్స్. నైస్. అండ్ ఫైనల్గా మీ మాటల్లో ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ 23వ తారీఖు అందరం మనం ఒక రేవ్కి వెళ్దాం. ఆ రేవ్లో మనందరం ఒక మంచి విందులాగా ఒక కార్యక్రమాన్ని చూస్తాం, ఒక మూవీని చూస్తాం. ఆ మూవీ డెఫినెట్గా మీ అందరూ ఇంటికి తీసుకెళ్తారు. మీరు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు వస్తారు మీ వెనకాల. సో గుర్తుపెట్టుకోండి, ఈ రేవు 23వ తారీఖు థియేటర్లో కలుద్దాం. 23వ తారీఖున ఆడియన్స్ అందరినీ నేను మా ఊరు తీసుకెళ్తాను. మా ఊరు తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తాను. నైస్. సో టికెట్ లేకుండా, బస్ టికెట్ లేకుండా ఖాళీ సినిమా టికెట్తోనే రేవుకి తీసుకొస్తారనమాట. నైస్. అండ్ మీరు వంశీ గారు? డెఫినెట్గా మంచి ప్రయత్నం చేసాము. ఫైనల్గా దీన్ని చూసేది ప్రేక్షకులే కాబట్టి వాళ్ళే చెప్పాలి. దీన్ని డెఫినెట్గా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాము. 23rd చూసి డెఫినెట్గా అందరు ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం. యా సార్. August 23rd సినిమా రిలీజ్ అయిన తర్వాత మా నిర్ణయం ఎట్లా ఉంటుంది ఏంటనేది ప్రేక్షకులు చెప్తారు. అట్లాగే మా జర్నలిస్టులు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టీంకి అందరు కొత్త వాళ్ళు అందరూ, ఈ క్యారెక్టర్లు అందరూ మీ ఇంటికి వచ్చేస్తాయి, మీరు గుర్తుపెట్టుకుంటారు. మా పక్కన ఉన్న మనుషులను చూసినా గుర్తుపట్టరు. అట్లా క్యారెక్టర్ చేసిన హరికి, అట్లాగే మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్న మురళీ గారికి, నవీన్ పారిపల్లి గారికి, అట్లాగే ఆర్టిస్టులందరికీ కంగ్రాట్స్ చెబుతూ ముందే 23rd రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి చూడమని మనవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. చాలా మంచిగా అనిపించింది. మీరు ఎవ్వరూ కొత్త వాళ్ళు కాదు, ఆల్రెడీ సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్డ్. మళ్ళీ సక్సెస్ మీట్లో కలిసి ఆ సక్సెస్ పార్టీకి కూడా నన్నే హోస్ట్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.